హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుంటున్నానండి. ఈరోజు మనందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చానండి. అది ఏమంటే, ఇప్పుడు మన ఇంట్లో ఏవైనా శారీస్ ఉంటాయి కదా, అంటే ఓల్డ్ శారీస్ అనేం కాదండి, కొత్త న్యూ శారీస్ కూడా దానిపైన మనం బ్లాక్ ప్రింట్స్ వేయడం అన్నమాట. ఎస్పెషలీ ఇవి చాలామందికి ఇంట్లో ఏవైనా ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి, అవి కట్టి కట్టి మనకు బోర్ కొట్టేసి ఉంటుంది. తర్వాత కొన్ని శారీస్కి మరకలు పట్టింటాయి, అవి ఎలా పట్టు చీరల్ని మనం నార్మల్ వాష్ చేయలేము. సో అప్పుడు ఏం చేస్తాము, ఆ చీరలను అన్నిటినీ కూడా మనము అట్లా వాష్ చేయలేక పక్కన పెట్టేస్తాం. సో ఇటువంటి శారీస్ అన్నిటికీ కూడా మనము కొంచెం కొత్త తరహాగా మనం డిజైన్ చేయించుకోవచ్చండి. బ్లాక్ ప్రింట్స్ అంటే మామూలుగా ఇప్పుడు శారీసే వస్తున్నాయి కదా, మరి అంత డబ్బు పెట్టి మనం దీన్ని మరి ఎందుకు మనం ఇలా చేసుకోవాలా అనుకోవచ్చు. సో దీనికి ఒక కొంచెం ఇవి కొంత డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు బ్లాక్ ప్రింట్స్ అంటే కాటన్లో వస్తున్నాయి, మరి దీంట్లో టస్సర్లో వస్తున్నాయి, అన్నిట్లో వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఈ కాన్సెప్ట్ ఏమంటే, మనకు నచ్చిన బ్లాక్ని మనకు నచ్చిన డిజైన్లో మనం డిజైన్ చేయించుకోవడం అనమాట. సో ఇప్పుడు ఒక శారీకి డిజైన్ చేసింటారు, ఏదో డిజైన్ నచ్చింది, కాంబినేషన్ నచ్చిందని తీసుకుంటాం. ఇది అలా కాదనమాట. మనకు నచ్చిన శారీ కలర్ కాంబినేషన్ మీద మనకు నచ్చిన బ్లాక్ని డిజైన్ చేసుకోవడము, అదనమాట దీంట్లో ఉన్న బెనిఫిట్. సో అలాంటి శారీస్ని నేను ఒక 3 డిజైన్ చేయించానండి. అది మీకు చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి ప్లెయిన్ పట్టు శారీ అండి. యాక్చువల్గా అయితే మీకు చూపిస్తాను అర్థం అవ్వడానికి. ఇది నేను యాక్చువల్గా నేను యూట్యూబ్లో షేర్ చేయాలనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇది పెయింట్ వేయించాను. ఇప్పుడు నేను చూపించేది ఈ స్మాల్ బిట్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉండిందండి. ఇలా ఉన్న శారీకి నేనేం చేశానంటే బ్లాక్ ప్రింట్ ఈ విధంగా వేయించాను. చూడండి, ఇదంతా శారీ. ఈ శారీకి ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి బ్లాక్. ఇది చూడండి, ఇలా వేసాము. ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట. కింద ఫ్రిల్ భాగానికి ఇలా వస్తుందండి, ఫ్రిల్స్కి ఇలా వస్తుంది. నీట్గా అర్థమై ఉంటుంది అనుకుంటా మీకు. చూడండి, ఇది ఇలా వస్తుంది. ఓకే, ఇది శారీ మనం వేర్ చేసినప్పుడు ఇలా ఉంటుందండి. పైన ఏం లేదు, పైన మామూలుగా మన శారీకి వచ్చినటువంటి బార్డర్ ఇది. సో శారీకి డిజైన్ వచ్చేసి 3 స్టెప్స్ వచ్చిందండి. మీరు గమనించండి, ఇక్కడ చూడండి, 3 స్టెప్స్ వచ్చింది. కింద యాజ్ యూజువల్గా బార్డర్ వచ్చేసింది. కింద ఒక డిజైను, అంటే సేమ్ పైన కింద సేమ్ డిజైనే, కలర్ వేరే అనమాట. ఇక్కడ వచ్చేసి పిస్తా గ్రీన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి లైట్ క్రీమ్ వచ్చిందండి, మరి కింద వచ్చేసి గ్రీన్ వచ్చింది. చాలా అంటే చాలా కొంచెం యూనిక్గా ఉంది డిజైన్ కూడా, నార్మల్గా కాకుండా. ఇలా పట్టు శారీ మీద అయినా బాగుంటాయి ఇవి. ఏదైనా మన ఇది ఉప్పాడ కంచిపట్టు ఏవైనా అండి. పట్టు అంటే ఏ పట్టు శారీ మీద, మన ఉప్పాడ పట్టు వస్తాయి కదా, వాటి మీద, టస్సర్ మీద, ఏ శారీస్కైనా కూడా ఈ బ్లాక్స్ బాగుంటాయి. ఇది పళ్ళు పార్ట్. ఇది చూడండి ఎంత బాగుందో ఇలా. సో దీంట్లో ఇది ఓల్డ్ శారీ కాబట్టి మనకు బ్లౌజ్ లేదు. సపోజ్ మీ దగ్గర ఏదైనా కొత్త శారీకి బ్లౌజ్ ఉందనుకోండి అటాచ్డ్గా, దానికి బ్లౌజ్ కూడా మనం వేయించుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా వేయించుకోవచ్చు అనమాట. ఇది ఒకటండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ప్లెయిన్ అండి శారీ. ఇదంతా కూడా మొత్తం ప్లెయిన్ శారీ ఉండింది. ఇది వెంకటగిరి పట్టు శారీ అండి, ప్లెయిన్ వచ్చింది. కింద ఇలా బిగ్ బార్డర్లో, మనకు బిగ్ బార్డర్ టిష్యూలో వచ్చిందనమాట. మీకు కనిపిస్తుంది కదా, దీనికి నేను ఇలా వేయించాను అనమాట. ఈ బిగ్ బార్డర్లో పెద్ద పెద్ద పికాక్స్ అనమాట. చూడండి, ఇలా ఫుల్ ఇట్లా పించం ఫుల్గా వచ్చినట్టుంది, విప్పుకున్నట్టుగా నెమలి. అలాంటి డిజైన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ బార్డర్కి అలా వేయించేసి మధ్యలో ఇలా క్రాస్ లైన్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ శారీకి ఇది గోల్డెన్ ఎల్లో, ఈ గోల్డెన్ ఎల్లోకి కింద స్కై బ్లూ వచ్చింది కాబట్టి ఈ స్కై బ్లూకి బేస్ చేసుకొని మనము, అంటే వేరేది వేస్తే బాగుండదు,
కాబట్టి ఈ చిన్న బార్డర్ని బేస్ చేసుకొని ఈ కాంబినేషన్లో మనం ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నాము. సో టోటల్గా శారీ లుక్ అయితే ఇలా ఉందండి, ఇలా వస్తుంది శారీ లుక్. ఓకే, శారీ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ వచ్చింది. ఇది పళ్ళు. పళ్ళు ఎలా ఉన్నా కూడా అంటే ఇలా ప్లెయిన్ ఉంటే మరి బ్రోకెట్ వచ్చి ఫుల్ డిజైన్ వస్తుంది, అలాంటి వాటికి పట్టుకోదు. ఇలా లైన్స్ లైన్స్ వచ్చిన దానికైతే గిన బాగుంటుంది అన్నమాట ఇట్లా. ఓకే, ఇలా ఉంటుందండి. చూడండి, ఇది శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది. మొత్తం క్రాస్ లైన్స్, అక్కడక్కడ పికాక్స్, చిన్న స్మాల్ పికాక్ అనమాట. కింద బిగ్ పికాక్ వచ్చింది, ఇలా కింద పెద్దగా వచ్చింది కదా. అలాగే శారీ అంతా కూడా చిన్న చిన్న పికాక్స్ అన్నమాట, డిజైన్స్. ఇలా బాగుంది కదా. ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చండి. తర్వాత ఇవి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళకి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, ఇది కూడా అంతే అండి. ఇది ఒక కస్టమర్ శారీ, ప్యూర్ గీచా టస్సర్ అండి. ఇది ప్యూర్ గీచా టస్సరు. ఇది దీనికి వచ్చేసి ఇలా అన్నమాట. ఇది రస్ట్ కలర్ అండి, డార్క్ రస్ట్ కలర్. ఇలా రస్ట్ కలర్కి అక్కడక్కడ అన్నమాట ఇది చిన్న చిన్న బిట్స్ మాదిరిగా అన్నమాట. చూడండి, కింద వచ్చేసి వర్లీ ప్రింట్ అండి. ఇది వర్లీ ప్రింట్, వర్లీ డిజైన్ అంటారనమాట. ఇలా దీన్నంతా కూడా వర్లీ డిజైన్ అంటారు. మొత్తం టోటల్గా అదే అనమాట. ఒక బ్లాక్ వచ్చేసి ఇది కూడా వర్లీ ప్రింటే. కింద కింద దీనికి బార్డర్ వచ్చేసింది, జెరీ బార్డరు. దానిపైన ఒక బార్డర్ వచ్చింది. మరి దానిపైన ఇలా బంచెస్ అండి, ఇలా చూడండి, ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ఎందుకంటే ఇంకా కాంబినేషన్ దీనికి కాంట్రాస్ట్ యూస్ చేసాము, సెల్ఫ్ కాబట్టి. వేరేటివి ఏదైనా అంటే కొంచెం డీసెంట్గా మనం కావాలనుకున్న వాళ్ళు ఇలా డీసెంట్గా కూడా సింపుల్గా వేసుకోవచ్చు. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి ఇలా. ఎందుకంటే బ్లౌజ్కి కూడా వేయించవచ్చు, కానీ తను స్టిచ్ చేయించేసుకుంది కాబట్టి మనకు ఆ ఛాన్స్ లేదు. ఇలా పళ్ళుకి ఇలా వేయించాము. ఓకే, ఇదండి. సో ఇలాంటివి నెక్స్ట్ మరి వీడియోలో కూడా మీకు ఇంకా కొన్ని రెడీ అవుతాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవండి. అండ్ తర్వాత ఏమంటే ఇట్లా కొంచెం మనకు కొంచెం న్యూ లుక్ రావాలా, కొంచెం అఫీషియల్గా ఈ శారీస్ కాటన్ మీద ఓల్డ్ అంటే ఇవి మనం ఇప్పుడు ఈ మధ్య ఏం రాలేదండి, చాలా రోజుల నుంచి వస్తున్నాయి ఇవి. కానీ మన యూట్యూబ్లో మనం ఇది ఫస్ట్ చూపిస్తున్నామండి, కాబట్టి ఇది మనకు కొత్తది. ఓకే, మీకు కూడా ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఎవరైనా వేయించుకోవాలనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు మంచి మంచి డిజైన్స్తో ముందుకి ఇంకా నేను వేయించిన డిజైన్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎవరికైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.